సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి మంత్లీ వచ్చేసరికి 80,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి December 23 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక January 12 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే కనుక ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి కేటగిరీలో ఉన్నటువంటి నాన్ గజెటెడ్ అండ్ నాన్ మినిస్టర్ పోస్టులు అయినటువంటి గ్రేడ్ 2 ఆఫీసర్ స్థాయి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 44,900 రూపీస్తో పాటు అడిషనల్గా డిఎన్ఎస్ అలవెన్సెస్ కింద మనకి 20,000, నెక్స్ట్ మనకి ఎస్ఎస్ఏ అలవెన్సెస్ కింద మనకి 8,000, నెక్స్ట్ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్తో పాటు యాన్యువల్ ఇంక్రిమెంటు, ఎల్టీసీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క గ్రేడ్ 2 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక January 12, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటి 100 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటి కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లైన్స్లో ఉన్నటువంటి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 79 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 147 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 147 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 226 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీతో పాటు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో సో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 5th పాయింట్లో సర్వీస్ లయబిలిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ, దేర్ ఫోర్ ద క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకి పోస్టింగ్ తీసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకోవడం కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ కార్డ్ విల్ అపేర్ డైరెక్ట్లీ ఫర్ ద ఇంటర్వ్యూ ఎట్ ఢిల్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
ఇక రిక్రూట్మెంట్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్‌కి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసేటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌తో పాటు 2021, 2022, 2023 ఈ యొక్క ఇయర్స్‌లలో గేట్ ఎగ్జామినేషన్ అనేటువంటి దాన్ని ఎవరైతే రాసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి సెలక్షన్ అనేటువంటిది కూడా గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి డైరెక్ట్‌గా మనకి ఇంటర్వ్యూ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో అక్కడ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇంటిమేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి గేట్ స్కోర్కి వచ్చేసరికి 1000 మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసరికి 175 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి గేట్ స్కోర్కి వచ్చేసరికి 1000 మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసరికి 175 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఇక ఇంటర్వ్యూలో వచ్చేసరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మాత్రం గేట్ స్కోర్తో పాటు ఇంటర్వ్యూలో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే నెక్స్ట్ స్టేజ్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ అటువంటి చేసి ఈ యొక్క పోస్ట్లకి సెలెక్షన్ అటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేటువంటి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు నెక్స్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేటువంటి లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అనేటువంటిది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో వచ్చరికి మీరు రైట్ టిక్ అనేటువంటిది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి రీవెరిఫై అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేటువంటి కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లాగిన్ ఐడితో పాటు మీకు ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేటువంటిది చేసి ఈ విధంగా మనము ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.